సైదాబాద్ ఆటో కమిటీ ఆధ్వర్యంలో హరిశంకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా జూలై 9వ తారీఖు సమ్మె పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సమ్మె ఎందుకంటే ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ మధ్యన భారాలు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. దాంతోపాటు ప్రభుత్వ విధానాలు ట్రాన్స్పోర్ట్ రంగం మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నాయి. కార్మికులందరికీ ఇబ్బందులు కలిగించే పద్ధతిలో 2019 మోటార్ వెహికల్ చట్టం ఉంది. దాంతోపాటు రోడ్డు సేఫ్టీ బిల్లు పేరుతోటి చాలా వరకు చాలన్స్ విపరీతంగా పెరిగినాయి. అంతేకాదు పర్మిట్లు లేదంటే ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా పెనాల్టీలు పెద్ద ఎత్తున వేలల్లో వేస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆల్ ట్రేడ్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయాలని నిర్ణయించారు. జూలై 9వ తారీఖున ఒక్కరోజు సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఓలా, ఊబర్, రాపిడో లాంటి ప్రైవేటు యాప్ల ద్వారా ఆటో డ్రైవర్లందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాటిని తీసేయాలని చెప్పేసి ప్రభుత్వం సవారీ పద్ధతుల టైప్లో ఒక యాప్ తీసుకురావాలి. దానివల్ల ఆటో డ్రైవర్లకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వము మహాలక్ష్మి స్కీమ్ వల్ల పెట్టినటువంటి బస్సు ఫ్రీ వల్ల 12,000 ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇస్తామని ఏదైతే చెప్పారో అది కూడా వెంటనే అమలు చేయాలి. ఇప్పటికే 1.5-2 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటి, ఓలా, ఊబర్, ర్యాపిడో రద్దు చేయాలి. రెండోది, పర్మిట్లను సరైన వాళ్ళకి ఇవ్వాలి. దాంతోపాటు ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో 2019 చట్టం కావచ్చు, రోడ్ సేఫ్టీ బిల్ కావచ్చు, ఆటోమేటిక్ ఫోటో చాలన్లు కావచ్చు, వీటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి సిఐటియుగా జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు తేవాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు, ట్రాన్స్పోర్ట్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, 2019 మోటార్ వెహికల్ యాక్ట్ మార్చాలి, కార్మికులందరికీ వెల్ఫేర్ కోడ్ ఇవ్వాలి. చెప్పు. ఆగస్టు